హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. ఈ రోజు వీడియోలో నేనైతే కొన్ని ముఖ్యమైన వాక్యాలని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ అరబిక్ వీడియోస్ ఎవరైతే గల్ఫ్కి కొత్తగా రావాలనుకుంటున్నారో, అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఈ వీడియోస్ ఎంతో కొంత హెల్ప్ అవుతాయి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న ఆ వాక్యాలు ఏంటో చూద్దాం. ఇకపై, ఇప్పటి నుండి, ఇంకోసారి ఈ 3 పదాలని అరబిక్లో ఎలా చెప్పాలి అని కామెంట్లో అడిగారు. వీటిని ఎలా చెప్పాలంటే ముందుగా ఇకపై, ఇప్పటి నుండి ఈ 2 పదాలని మిన్ అల్హేన్ అని అంటారు. ఇకపై, ఇప్పటి నుండి ఈ 2 పదాలకి కూడా మిన్ అల్హేన్. మిన్ అల్హేన్ అంటే ఇప్పటి నుండి అని అర్థం. అలాగే ఇంకోసారి, రెండోసారి, మళ్ళీ ఈ 3 పదాలకి కూడా మర్రతానియా అని అంటారు. ఇంకోసారి, రెండోసారి, మళ్ళీ ఈ 3 పదాలకి కూడా ఒకే పదాన్ని ఉపయోగిస్తారు, మర్రతానియా అని. మర్రతానియా అంటే ఈ 3 అర్థాలు కూడా వస్తాయి. ఇంకోసారి, రెండోసారి, మళ్ళీ అని ఈ 3 అర్థాలు అయితే వస్తాయి. ఇకపై, ఇప్పటి నుండి అని చెప్పాలంటే మిన్ అల్హేన్ అని అంటారు. ఇంకోసారి అని చెప్పాలంటే మర్రతానియా అని అంటారు. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి 2 ఉదాహరణలు అయితే చెప్తాను. మొదటిగా, ఇప్పటి నుండి నేను వస్తాను. ఇప్పటి నుండి నేను వస్తాను దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే మిన్ అల్హేన్ అన ఈజీ. మిన్ అల్హేన్ అన ఈజీ అంటే ఇప్పటి నుండి నేను వస్తాను అని అర్థం. అయితే అరబీ వాళ్ళు ఒక్కొక్కసారి ఈజీ అని అంటారు, ఒక్కొక్కసారి బజీ అని కూడా అంటారు. అంటే ఐ విల్ కమ్ అనే అర్థంలో నేను వస్తాను, ఐ విల్ కమ్ అంటే అన బజీ అని అంటారు. మిన్ అల్హేన్ అన బజీ అన్నా కూడా ఇప్పటి నుండి నేను వస్తాను అని అర్థం. మిన్ అల్హేన్ అన ఈజీ అన్నా కూడా ఇప్పటి నుండి నేను వస్తాను అని అర్థం వస్తుంది. అయితే అరబీ వాళ్ళు ఎక్కువగా బజీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ మాత్రము ఈజీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. మీరు ఈజీ అన్నా బజీ అన్నా వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పటి నుండి నేను వస్తాను అనడానికి మిన్ అల్హేన్ అన ఈజీ అని అంటారు. అలాగే ఇంకోసారి, మళ్ళీ, రెండోసారి దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే ఇంకోసారి చెప్పు, మళ్ళీ చెప్పు, రెండోసారి చెప్పు అని అడుగుతాం కదా ఏదైనా అర్థం కానప్పుడు. దాన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే గూల్ మర్రతానియా. గూల్ మర్రతానియా అని మగవాళ్ళతో, గూలి మర్రతానియా అని ఆడవాళ్ళతో చెప్తారు. మేడం వాళ్ళు ఏదైనా ఒక్కోసారి స్పీడ్గా అరబీలో మాట్లాడినప్పుడు మనకు అర్థం అవ్వదు. అలాంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి చెప్పండి అని ఎలా అడగాలంటే మామా అన మా ఫెహమ్త్ గూలి మర్రతానియా. మామా అన మా ఫెహమ్త్ గులి మర్రతానియా అంటే నాకు అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి అని అర్థం. దీన్నే బాబాతో ఎలా చెప్పాలంటే బాబా అన మా ఫెహమ్త్ గూల్ మర్రతానియా అని అంటారు. అలాగే ఇంకో కామెంట్ ఏంటంటే నేను కావాలని చేయలేదు, బై మిస్టేక్ పొరపాటులో జరిగింది, దీన్ని అరబీలో చెప్పండి అని అడిగారు. దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే మూ గస్ది. మూ గస్ది సార్ బిల్ గలత్ అంటే నేను కావాలని చేయలేదు, పొరపాటులో జరిగింది అనే అర్థం వస్తుంది. ఇక్కడ మూ గస్ది అంటే నేను కావాలని చేయలేదు లేదా ఉద్దేశపూర్వకంగా చేయలేదు అనే అర్థంలో మూ గస్ది అని అంటారు. సార్ అంటే జరిగింది అని అర్థం, జరగడం, జరిగింది, దీన్ని సార్ అని అంటారు. బిల్ గలత్ అంటే పొరపాటులో అని అర్థం. దీన్ని పూర్తిగా చెప్పాలంటే మూ గస్ది సార్ బిల్ గలత్, బాబా మూ గస్ది సార్ బిల్ గలత్ లేదా మామా మూ గస్ది సార్ బిల్ గలత్ అని అంటారు. ఏదైనా గ్లాస్ పగిలినప్పుడు, ఏదైనా అనుకోని పని, సంథింగ్ ఏదైనా మనం కావాలని అయితే చేయము, పొరపాటులో జరుగుతుంది. అలాంటప్పుడు మూ గస్ది సార్ బిల్ గలత్ అని చెప్తే సరిపోతుంది. బాబా నేను అడుగుతున్నాను ఎందుకంటే నాకు తెలియదు. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి అంటే ముందుగా బాబా నేను అడుగుతున్నాను అని చెప్పాలంటే బాబా అన అస్ఆల్. బాబా అన అస్ఆల్. బాబా అన అస్ఆల్ అంటే బాబా నేను అడుగుతున్నాను అని అర్థం. ఐషాన్ ఎందుకంటే మా అద్రి నాకు తెలియదు అని అర్థం. బాబా అన అస్ఆల్ ఐషాన్ మా అద్రి అని అంటారు. ఇక్కడ అడుగు అంటే అస్ఆల్ అంటే అంటారు, అస్లీ అంటారు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అస్ఆల్ అని అంటారు. అలాగే చెప్పు అంటే గూల్ లేదా గులి అని అంటారు. అడుగు అనడానికి చెప్పు అనడానికి తేడా ఉంటుంది. అడుగు అడగడం అస్ఆల్ అని అంటారు. అలాగే నేను అడుగుతున్నాను అని చెప్పాలంటే అన అస్ఆల్ అని అంటారు. నాకు ఎవరూ చెప్పలేదు ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే మా అహెద్ గ్యాల్లీ. మా అహెద్ గ్యాల్లీ అని అంటారు. ఇక్కడ అహెద్ అంటే ఎనీవన్, ఎవరు, ఒక్కరు, ఏ ఒక్కరు కూడా అనే అర్థంలో అహెద్ అని అంటారు. అలాగే మా గాల్లీ అంటే నాకు చెప్పలేదు అని అర్థం. గాల్ అంటే చెప్పడం, మా గాల్ అంటే చెప్పలేదు అని అర్థం. లీ అంటే నాకు. అంతేగాని అన మా అహెద్ గాల్లీ అని చెప్పకండి. మా అహెద్ గాల్లీ అంటే నాకెవరు చెప్పలేదు అనే అర్థం వస్తుంది.
నాకు ఎవరు ఏమీ చెప్పలేదు. ఒక్కోసారి అరబీ వాళ్ళు అడుగుతారు, నీకు ఎవరైనా ఏమైనా చెప్పారా అని అరబిక్లో అడిగినప్పుడు నాకు ఎవరు ఏమీ చెప్పలేదు అని అరబిక్లో మనం ఎలా చెప్పాలంటే మా అహెద్ గాల్లీ షై, మా అహెద్ గాల్లీ షై అని అంటారు. అంటే నాకు ఎవరు ఏమీ చెప్పలేదు అని అర్థం వస్తుంది. ఇక్కడ షై అంటే ఏమి అని అర్థం. మా అహెద్ గాల్లీ అంటే నాకెవరూ చెప్పలేదు, షై అంటే ఏమి, మా అహెద్ గాల్లీ షై అని అంటారు. అలాగే ఏం చెప్పలేదు అని ఒక చిన్న వర్డ్ మాత్రమే చెప్పాలంటే మా గాల్ షై, మా గాల్ షై అంటే ఏం చెప్పలేదు అని అర్థం. ఇక్కడ మా గాల్ అంటే చెప్పలేదు, షై అంటే ఏమని అర్థం. చెప్పారు అంటే గాల్ అని అంటారు. ఆడవాళ్ళకి గాలత్ అంటారు చెప్పింది అనడానికి. నేను నీకొక విషయం చెప్పాలి, బాబా నేను నీకొక విషయం చెప్పాలి, లేదా మామ నేను నీకొక విషయం చెప్పాలి. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి అంటే మగవారికైతే ముందుగా బాబాకు అనుకోండి, బాబా అబీ అగుల్లక్ షై, బాబా అబీ అగుల్లక్ షై అంటే నేను నీకొక విషయం చెప్పాలి అని అర్థం. ఒకవేళ మేడంకి అనుకోండి, మేడం అబీ అగుల్లిచ్ షై, మేడం అబీ అగుల్లిచ్ షై అంటే నేను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం అని అర్థం వస్తుంది. అగుల్లక్ అంటే నేను నీతో చెప్పాలి అని అర్థం మగవారికి. ఆడవాళ్ళకి అగుల్లిచ్ అంటే నేను నీతో చెప్పాలి అని అర్థం. అలాగే అతను చూడలేదు, ఆమె చూడలేదు, నేను చూడలేదు, వీటిని అరబిక్లో ఎలా చెప్పాలి, వీటికి తేడా ఏంటి అని కామెంట్లో అడిగారు. ముందుగా అతను చూడలేదు అంటే హువా మా షాఫ్, హువా మా షాఫ్ అని అంటారు. ఆమె చూడలేదు అంటే హియా మా షాఫత్, హియా మా షాఫత్ అంటే ఆమె చూడలేదు అని అర్థం. నేను చూడలేదు అంటే అన మా షిఫ్త్, అన మా షిఫ్త్ అని అంటారు. చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పదం అనేది మారుతూ ఉంది. అతను అన్నప్పుడు షాఫ్ అని వచ్చింది, అతను చూడలేదు అంటే మా షాఫ్, ఆమె చూడలేదు అంటే మా షాఫత్, నేను చూడలేదు అంటే మా షిఫ్త్, ఇలా చెప్తారు. మిన్ అల్హేన్ అంటే ఇకపై ఇప్పటి నుండి అని అర్థం. అలాగే మర్రతానియా అంటే ఇంకోసారి రెండోసారి మళ్ళీ అని అర్థం వస్తుంది. మిన్ అల్హేన్ అన ఈజీ లేదా మిన్ అల్హేన్ అన బజీ అంటే ఇప్పటి నుండి నేను వస్తాను అని అర్థం. గూల్ మర్రతానియా అంటే ఇంకోసారి చెప్పు, మళ్ళీ చెప్పు, రెండోసారి చెప్పు అనే అర్థంలో గూల్ మర్రతానియా అని మగవారితో, గులి మర్రతానియా అని ఆడవారితో చెప్తారు. అన మా ఫహమ్త్ గూల్ మర్రతానియా అంటే నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ రెండోసారి చెప్పండి అనే అర్థంలో అన మా ఫహమ్త్ గూల్ మర్రతానియా అని అంటారు. అలాగే మూగస్ది సార్ బిల్ గలత్, మూగస్ది సార్ బిల్ గలత్ అంటే నేను కావాలని చేయలేదు, ఉద్దేశపూర్వకంగా చేయలేదు, పొరపాటులో జరిగింది అనే అర్థంలో మూగస్ది సార్ బిల్ గలత్ అని చెప్తారు. అలాగే మా అహెద్ గాల్లీ అంటే నాకెవరూ చెప్పలేదు అని అర్థం. బాబా అన అస్ఆల్ ఎషాన్ మా అద్రి, బాబా అన అస్ఆల్ ఎషాన్ మా అద్రి అంటే బాబా నేను అడుగుతున్నాను ఎందుకంటే నాకు తెలియదు అని అర్థం. అలాగే మా అహెద్ గాల్లీ షై, మా అహెద్ గాల్లీ షై అంటే నాకు ఎవరు ఏమీ చెప్పలేదు అనే అర్థంలో దీన్ని చెప్తారు. అలాగే బాబా అబీ అగుల్లక్ షై అంటే బాబా నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పడానికి బాబా అబీ అగుల్లక్ షై అని అంటారు. అదే ఆడవారితో అయితే మేడం అబీ అగుల్లిచ్ షై అంటే మేడం నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనే అర్థంలో మామా అబీ అగుల్లిచ్ షై అని అంటారు. అలాగే హువా మా షాఫ్ అంటే అతను చూడలేదు అని అర్థం. హియా మా షాఫత్ అంటే ఆమె చూడలేదు అని అర్థం. అన మా షిఫ్త్ అంటే నేను చూడలేదు అని అర్థం. అలాగే అన షిఫ్త్ అంటే నేను చూశాను అని అర్థం. అతను చూడలేదు అంటే మా షాఫ్ అని చెప్తారు, ఆమె చూడలేదు అంటే మా షాఫత్ అని చెప్తారు, నేను చూడలేదు అంటే మా షిఫ్త్ అని అంటారు, చూశాను అంటే అన షిఫ్త్ అని అంటారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.